మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రవక్తల గ్రంథాలు అంటే అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉండే గ్రంథాలు కదా. ఒకసారి ఐథియోపియుడైన ఓ మంత్రి గారు రథంలో వెళ్తూ బైబిల్ చదువుతా ఉన్నాడు, అంటే వాక్యం చదువుతా ఉన్నాడు. ఫిలిప్పీలు అన్నాడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహించగలను అన్నాడు. అప్పుడు ఏ గ్రంథం చదువుతున్నాడు ఆయన? యెషయా గ్రంథం. వెరీ గుడ్, రైట్. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు మనం స్వంతగా అర్థం చేసుకోవటం కష్టం. కానీ ఒక ప్రవక్త గ్రంథం మాత్రం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఏంటి గ్రంథం? యోనా గ్రంథం. వెరీ గుడ్. యోనా గ్రంథం అంటే చక్కటి స్టోరీ లాగా ఉంటుంది, అందుకని చిన్న పిల్లలకు కూడా తేలిగ్గా అర్థమవుతుంది. దాంట్లో యోనా ఓ పట్టణం యొక్క దుర్గతి ప్రకటించాడు దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో. ఏ పట్టణం అది? నీనెవే పట్టణం. మంచిది. ఈ ఉదయకాలం నీనెవే గూర్చిన కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదట నీనెవే ఎలాగూ నిర్మించబడింది, ది ఫౌండింగ్ ఆఫ్ నీనెవే ఎలాగూ నిర్మించబడిందో దాని యొక్క వెనుక చరిత్ర తెలుసుకోవాలంటే మనం ఆదికాండం 10వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం. కూషు వచ్చిందా? ఆదికాండం 10:8. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాను. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ హాము కుమారులు అంటే హాము యొక్క వంశావళి రాయబడింది. నోహు యొక్క కుమారుల్లో ఒకడు హాము, మనందరూ తెలుసు. ఆ వంశావళిలో కూషుకి ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరేంటి? నిమ్రోదు. ఆయన భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను అని రాయబడింది. అంటే అక్కడి నుంచి పరాక్రమశాలులు అనేవాళ్ళు ప్రారంభమయ్యారన్నమాట. కాబట్టి యుద్ధ నేర్పు కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, వారందరికీ మూల పురుషుడు ఎవరు అని చెప్పొచ్చు అంటే నిమ్రోదు అని చెప్పచ్చు. 9వ వచనం కూడా చదువుదాం. చూడండి, 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఈయనకి పరాక్రమం మాత్రమే కాదట, ఇంకేముంది? వేటగాడు కూడా. దేవుడు ఆ జలప్రళయం తర్వాత వారికి ఏమన్నా అంటే 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఇప్పుడు కొత్తగా దేవుడు వీరికి ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. ఏంటంటే మీరు ఏం తినచ్చు, ఇక్కడ నుంచి ఏం తినచ్చు? నాన్ వెజిటేరియన్ కూడా తినచ్చు అని ఒక అవకాశం ఇచ్చాడు. మీరు వేటాడచ్చు, జంతువుల్ని తెచ్చుకోవచ్చు, తినచ్చు. కాబట్టి ఈ వేటాడటం ప్రారంభించాడు ఈయన కేవలం జంతువుల వేటగాడుగా మాత్రమే కాకుండా ఆ తర్వాత ఏ వేటగాడు తయారయ్యాడు? మనుష్యుల వేటగాడు కూడా తయారయ్యాడు. వేటగాడు అనేవాడు ఒక ఆయనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు కదా. వేటగాడు అనే మాటకి వ్యతిరేక పదం చెప్పాలంటే ఏం చెప్పదు చెప్పండి మీరు? వేటగాడు అనే మాటకి ఏం చేస్తాడు వేటగాడు చెప్పండి? దొరికిన పశువుల్ని చంపుతాడు, అది వేటగాడు చేసే పని. మరొకడు ఉంటాడు, పశువుల్ని కాస్తాడు, పశువుల్ని చంపకుండా అడ్డుకుంటాడు, పశువులు చనిపోకుండా మేపుతాడు. ఏమంటారు ఆయన్ని? కాపరి. కాబట్టి షపర్డ్
దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటన్నమాట? హంటర్. కాబట్టి దేవుని గ్రంథంలో చాలామంది షపర్డ్స్ ఉన్నారు, చాలామంది కాపర్లు ఉన్నారు. కానీ వీళ్ళందరికన్నా భిన్నంగా ఈయన ఎలాంటి వాడంటే వేటగాడు కదా. దేవుడు మనుషుల్ని మీరు కాపర్లుగా ఉండాలి అని కోరుకున్నాడు, కానీ వేటగాళ్ళుగా ఉండాలని కోరుకోలేదు. ఈ నిమ్రోదు వేటగాళ్ళకు కూడా ప్రారంభంలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 10వ వచనం చూద్దాం. 10వ వచనం, షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇతనికున్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పట్టణాలు కడతాడు ఈయన. మంచి బిల్డర్ కూడా. ఇతను వేటగాడు, ఇతను పరాక్రమశాలి. అంత మాత్రం కాకుండా ఇంకేం చేస్తాడు? పట్టణాలు కడతాడు కదా. చాలా పట్టణాలు కట్టాడు అక్కడ. దాంట్లో మనకు బాగా తెలిసిన పట్టణం ఏంటంటే 10వ వచనంలో బాబెలు. అంటే బాబెలు అనే పట్టణాన్ని ఎవరు కట్టారన్నమాట? నిమ్రోదే కట్టాడు. కాబట్టి ఈయన పట్టణాలు కట్టడానికి ప్రసిద్ధి. ఫాదర్ ఆఫ్ అర్బనైజేషన్ అనొచ్చు కదండి. మనం ఈ దినాల్లో ఏం జరుగుతూ ఉంది? ఎక్కువగా పట్టణీకరణ, అర్బనైజేషన్ జరుగుతాం. ఒక రీతిగా ఏమంటున్నారంటే అర్బనైజేషన్ ఈ సినానిమస్ టు డెవలప్మెంట్ అంటున్నారు. పట్టణీకరణ జరిగితే ఏం జరుగుతుంది అంటున్నారు? అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. నిజమే, వాస్తవమే. కానీ అదే సమయంలో పట్టణీకరణ వల్ల పాపం కూడా పెరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది వాస్తవమే, కానీ ఏం జరుగుతుంది? పాపం కూడా విస్తరిస్తూ ఉంది. దేవుడు మనుషుల్ని ఎలా ఉండమని ఆజ్ఞాపించాడో 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏం చెప్పాడు? భూమిని నింపాలట. అంటే వ్యాపించాలి, స్ప్రెడ్ అవ్వాలి. మీరు భూమి అంతా కూడా చెదరిపోవాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ నిమ్రోద్ ఏం కోరుకుంటున్నాడంటే ఎక్కడికి చెదరిపోవద్దు, మనం ఉన్న చోటే ఉందాం అని కోరుకుంటున్నాడు నిమ్రోద్. కాబట్టి మనం చూసిన 3 మాటలు చూసినా అన్నిట్లో దేవునికి ఎలా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాడు. అక్కడ మాటలు కూడా చూసారా ఎలా ఎలా రాయబడ్డాయో? 9వ వచనం చూద్దామా. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. తర్వాత మాట ఏంటి? కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలగదు. 2 సార్లు ఏమన్నాడు? యెహోవా ఎదుట. అంటే యెహోవా ఎదుట అంటే ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా ఎదురుగానేనా? కాదు, యెహోవాకు వ్యతిరేకంగా. యెహోవాకు వ్యతిరేకంగా ఇతడు పరాక్రమశాలి, యెహోవాకు వ్యతిరేకంగా ఇతను వేటగాడు, యెహోవాకు వ్యతిరేకంగా ఇతను పట్టణాలు కట్టేవాడు అని నిమ్రోదును చూస్తే మనకి అర్థమవుతుంది. నిమ్రోదు పట్టణాలు కట్టేవాడుగా మనకు కనిపిస్తాడు. ఆయన బాబెలు కట్టాడు అని చూసాము ఇప్పుడే మనం కదా. ఆ తర్వాత బాబెలు మాత్రమే కాదు, 12వ వచనం కూడా చూద్దాం. చూడండి 12వ వచనం. నీనెవేకును కాలహుకును మధ్యనున్న రెసనును కట్టించను, ఇదే ఆ మహా పట్టణము కదా. ఇక్కడ ఆ 11వ వచనం చూస్తే ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహాబోతీరును, కాలహును, నీనెవేకును కాలహుకును మధ్యనున్న రెసనును కట్టించాను. అబ్బో, ఎన్ని పట్టణాలు కట్టించాయండి ఈయనకి. పట్టణాలు కట్టించడం అంటే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా ఉంది. చాలా పట్టణాలు కట్టించాడు. దాంట్లో ప్రాముఖ్యంగా మనకు బాగా తెలిసిన పట్టణాలు ఏంటంటే ఒకటేమో బాబెలు, రెండోదేమో నీనెవే కదా. నిజానికి ఆ 2 పట్టణాలు మనకి మ్యాప్లో కనిపిస్తాయి. ఒకసారి బైబిల్ వెనక్కి తిప్పుదాం చూడండి. బైబిల్ వెనక్కి తిప్పి
అబ్రహాము ప్రయాణించిన దేశాలు అనే మ్యాప్లో చూస్తే మనకు ఆ 2 పట్టణాలు కూడా కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. దాంట్లో మీరు పైన మ్యాప్కి పై భాగంలో అరారోతు కొండ అని రాయబడింది కదా, దానికి కొద్దిగా కిందకు వచ్చి చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? నీనెవే కనిపిస్తుంది కదా. ఆ తర్వాత బాబెలు అనేది కూడా చాలా పెద్ద అక్షరాల్లో మనకి కనిపిస్తూ ఉంది. దానికన్నా కొద్దిగా కిందకు వస్తాయి. నీనెవే కింద అషూర్ అని ఉంది, అషూర్ కన్నా కింద ఏముంది? బాబెలు అని ఉంది. ఆ బాబెలు పక్కనే ఫరాతు అని రాయబడింది. అంటే అక్కడ నది ఉంది, ఆ నది పేరేంటి? ఫరాతు. ఫరాతు అంటే యూఫ్రటీస్ నదికి మరొక పేరు. అక్కడ బాబెలు పట్టణం కట్టించాడు. ఎక్కడ? యూఫ్రటీస్ నదీ తీరాన. దాని ప్రక్కనే ఇంకో నది కనిపిస్తుంది కదా, ఆ సన్నని గీత నదే కదా. అక్కడ ఆ నదిని టైగ్రిస్ అంటారు. ఆ నదీ తీరంలో ఏం కట్టాడు? నీనెవే కట్టాడు. యూఫ్రటీస్ నది దగ్గరేమో బాబెలు కట్టాడు, టైగ్రిస్ నది దగ్గరేమో నీనెవే కట్టాడు. ఇంచుమించుగా 2కి 300 మైళ్ళ దూరం. అంటే ఈయన ఖ్యాతి ఎంతగా విస్తరించిందో దీంట్లో మనకు కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళాడో, ఎన్ని పట్టణాలు కట్టాడో, ఎన్ని పెద్ద పట్టణాలు కట్టాడో కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి నీనెవేను కట్టినవాడుగా మనకు నిమ్రోదు కనిపిస్తూ ఉంటాడు. ఈ నిమ్రోదు గురించి, ఈయన కట్టిన పట్టణాల గురించి చరిత్ర చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా బాబెలు ఎట్లా కట్టాడో 11వ అధ్యాయంలో చెప్పాడు కదా. మనుషులంతా ఏమనుకున్నారట? మనమంతా వక్రంగా ఉందాం అని ఓ పెద్ద ఆకాశాన్ని అంటే దేవుని దగ్గర దాకా, పరలోకం దాకా మనం వెళ్ళి ఆయన్ని తాకుదాం అని ఓ పెద్ద గోపురాన్ని కట్టించాడు. ఎందుకంటే వీరికి విస్తరించడం, వ్యాపించడం వీరికి ఇష్టం లేదు. అందుకని తిన్నగా పైకి విస్తరిస్తున్నారు వీళ్ళు కదా. ఈ రోజుల్లో మనం కూడా అంతే కదా. ఎటువైపు వెళ్తున్నాయి మన కట్టడాలని? పైకి వెళ్తున్నాయి. మనం హారిజాంటల్గా విస్తరించేదానికన్నా వర్టికల్గా చాలా బాగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇక్కడ బాబెలుని కట్టాడు. బాబెలుని కట్టిన తర్వాత మనకు సరిగ్గా చరిత్రను అక్కడ ముగించి దేవుడు అబ్రహాముని పిలిచినది మనకు 12వ అధ్యాయంలో చూపిస్తాడు. అంటే ఆ చరిత్రని అక్కడతో ఆపేశాడు. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియజేశాడు. అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచాడు. ఈయన ఎలా అంటాడు? ఈయన పూర్తిగా నిమ్రోదుకి వ్యతిరేకం. నిమ్రోదేమో చాలా పట్టణాలు కట్టాడు. చాలా పట్టణాలు ఆయన పేరు మీద రాయబడి ఉన్నాయి. మీరు కనుక వెళ్ళి అక్కడ వారు ఆ శంకుస్థాపన చేసిన ఫలకాలు కనుక చూస్తే చాలా చోట్ల ఎవరి పేరు కనిపిస్తుంది? నిమ్రోదే కనిపిస్తాడు. కానీ ఈ 12వ అధ్యాయంలో మరొక ఆయన వచ్చాడు. ఈయన ఓ పట్టణం కాదు కదా, కనీసం ఓ గ్రామం కూడా కట్టలేదు. అబ్రహాం పేరు మీదనో చిన్న గ్రామం ఏమైనా ఉందా? కనీసం దావీదు పేరు మీద ఒక పట్టణం ఉంది. కానీ అబ్రహాం పేరు మీద మాత్రం ఓ పట్టణం లేదు, ఓ గ్రామం లేదు. ఎందుకని అబ్రహాము మరో పట్టణం కొరకు ఎదురు చూశాట. ఏ పట్టణం కొరకు? పునాదులు గల పట్టణం కొరకు. దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అందుకని ఆయన ఈ భూమి మీద ఒక్క పట్టణం కూడా కట్టలేదు. కాబట్టి నిమ్రోదుకి పూర్తిగా భిన్నంగా ఉన్నాడు అబ్రహాము ఎలాగూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడో మనకు 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తాం. మంచిది. నిమ్రోదు ఎలాగూ నీనివేను కట్టాడో మనం చూసాం. అంటే నీనివే యొక్క నిర్మాణం మనం చూసాం. ఆ తర్వాత దాని చరిత్ర కంటిన్యూస్గా అక్కడి నుంచి రాయబడలేదు. కానీ తర్వాత కూడా మనకి నీనివే యొక్క చరిత్ర కనిపిస్తుంది. నీనివే చరిత్ర గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. నీనివే పట్టణం ఎంత గొప్ప పట్టణం అనేది మనం అర్థం చేసుకోవాలంటే యోనా గ్రంథంలో ఓ మాట రాయబడింది కదా. అక్కడ దాని పాపులేషన్ రాయబడింది. ఎంత? 1,20,000 మంది. నిజానికి ఆ మాటని కేవలం
మొత్తం జనాభాగా చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దామా యోనా గ్రంథం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం లేక చిట్ట చివరి వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అంటున్నాడు. అక్కడ అంటున్నాడు 120,000 మంది ఎవరన్నారట? కుడి ఎడం తెలియనోళ్ళు. అంటే నా కుడి చెయ్యేదో నా ఎడం చెయ్యేదో తెలియనోళ్ళు. ఎవరు తెలియదు చెప్పండి? కుడి చెయ్యి ఏదో ఎడం చెయ్యి తెలియదు ఎవరికి? చంటి పిల్లలకి కదా. కాబట్టి ఆ 120,000 ఎవరి నంబర్ అయి ఉండొచ్చు? ఆ చంటి పిల్లల నంబర్ అయి ఉండొచ్చు కదా. అక్కడ నిర్దోషమైన పసిపిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే చాలా పశువులు ఉన్నాయి, అవి కూడా పాపం చేయలేదు. నీనివే దుర్గతికి వాళ్ళెవ్వరూ కారకులు కాదు. ఆ చిన్న పిల్లలు పాపం చేయలేదు, లేకపోతే పశువులు పాపం చేయలేదు. కాబట్టి వారు చేసిన తిరుగుబాటును బట్టి, వారి పాపాన్ని బట్టి వీళ్ళందరినీ చంపేయటం భావ్యం కాదు అని దేవుడు తలంచాడు. ఒకవేళ 120,000 అనేది చిన్న పిల్లల సంఖ్య అనుకుంటే, ఇప్పుడు పట్టణం పాపులేషన్ ఎంత ఉంటుంది? ఆ రోజుల్లో కుటుంబాలన్నీ ఎలా ఉండేవి? మినిమం 10 మంది ఉండేవాళ్ళు కదా. ఈ రోజుల్లో కుటుంబాల్లా కాదు కదా. ఈ రోజుల్లో ఉంటే 4 ఉంటే సాధారణం, 3 ఉంటే తక్కువ, 5 ఉంటే చాలా ఎక్కువ. కానీ ఆ రోజుల్లో ఓ కుటుంబం అంటే చాలా సాధారణంగా ఓ 10 మంది ఉండేవాళ్ళు. 10 మందిలో చంటి పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అంటే టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుంది? సరిగ్గా దానికి 10 రెట్లు ఉంటుంది. అంటే నీనివేలో ఎంతమంది ఉండొచ్చు? 10 లక్షల మంది ఉండొచ్చు. అంటే 1 మిలియన్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీ. మన గుంటూరు ఈ మధ్యనే ఎదిగింది ఆ దశకి. 1 మిలియన్ పాపులేషన్ ఉన్న సిటీగా మన గుంటూరు ఎదగటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఆ దినాల్లోనే నీనివే 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి పట్టణం. అందుకే అక్కడ రాశాడు కదా, నీనివే మహాపురం అన్నాడు. కాబట్టి దాని సైజ్ చూసినా, దాని పాపులేషన్ చూసినా, దాని నిర్మాణం చూసినా అన్నిట్లో చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది నీనివే. అంటే నీనివేలో చాలా ఆర్భాటం మనకి కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నీనివేలో చాలా క్రూరత్వం కూడా కనిపిస్తూ ఉంది. నీనివే అనేది ఓ రాజ్యానికి ముఖ్య పట్టణం కదా. ఏ రాజ్యం అది? అష్షూరు రాజ్యం. అష్షూరు వారి యొక్క ప్రవర్తన, అష్షూరు వారి యొక్క మనసు ఎలాంటిదో మనకి యెషయా గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం చూస్తే మనకు అర్థం చూడండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ అష్షూరుకి సన్హెరీబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన సైన్యాధిపతి అయిన రబ్షాకేని పంపించాడు యోధా రాజ్యం మీదకి. ఆ రబ్షాకే పలికే మాటలు చూస్తే వాళ్ళ గర్వం ఎంతో, వాళ్ళ క్రూరత్వం ఎంతో మనకు అర్థమవుతుంది. 12వ వచనం చూద్దాం. 36:12. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుడి యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తిరిగినట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా. ఈ మాటలు చూస్తే ఎంత గర్వం ఉందో అర్థమవుతుంది నీనివే వారికి. అలాగే వారిలో ఎంత క్రూరత్వం ఉందో కూడా అర్థమవుతుంది. నీనివే పట్టణం క్రూరమైన పట్టణం అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా దేవుడు ఆ నీనివే రాజుని ఎలాగో నాశనం చేశాడో మనకు 37వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూద్దాం చూడండి. 37వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. 37, 36 యెషయా గ్రంథం. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఒక్క దూతను పంపించి ఎంతమంది చంపేశాట?
185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది. ఇప్పుడు 37వ వచనం చూడండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రల్మెలుకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి అరారైతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యసహర్దోను అతనికి మారుగా రాజైన. యోధా వారి గురించి, యోధా రాజైన హిజ్కియా గురించి, యోధా వారి దేవుడైన యెహోవాను గురించి అంత తృణీకరంగా మాట్లాడినటువంటి ఈ సన్హెరీబు ఏమయ్యాడు? తన 2 కొడుకులు కలిసి చంపేశారు. చంపేసిన కొడుకులేం పారిపోయారు. ఇంకొక కొడుకు ఆయన తర్వాత రాజయ్యాడు. దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దీంట్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి నీనివే నిర్మాణాన్ని చూసాము, నీనివే యొక్క చరిత్ర చూసాం. కాబట్టి నీనివే నిర్మాణం చూసినా చాలా దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. నీనివే చరిత్ర చూసినా కూడా చాలా దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. అయితే యోనాతో దేవుడు అంటున్నాడు, ఆ నీనివేకి వెళ్ళి నీవు ప్రకటించు, వారికి దుర్గతిని ప్రకటించు అని నీనివే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అక్కడ మహాపురం అన్నాడు, ఇక్కడ మహాపట్టణం అన్నాడు. వారి దోషము నా దృష్టికి ఘోరమైంది, నీవు పోయి దానికి దాని దుర్గతిని ప్రకటించు అని యోనాను హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అంటే యోనాని దేవుడు కేవలం దుర్వార్తలు చెప్పడానికి పంపిస్తాడా? లేదు, యోనాని దుర్వార్తలకు కాదు, ఆయన సంతోషకరమైన వార్తలకు కూడా పంపిస్తాడు. మరో సందర్భం చూడండి. 2వ రాసుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 2వ రాసుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. గత్యేపెరు ఊరు వాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకొనెను. ఇశ్రాయేలీల సరిహద్దు విశాలపరచబడుతుంది అని దేవుడు ఎవరి ద్వారా పంపించాడు సమాచారం? యోనా ద్వారా. కాబట్టి యోనా ఎప్పుడు బ్యాడ్ న్యూసే చెప్పేవాడు కాదు. యోనాని దేవుడు గుడ్ న్యూస్ కూడా ఉపయోగిస్తాడు. ఇశ్రాయేలు సరిహద్దులు విశాలపరుస్తానని దేవుడు యోనా ద్వారానే పంపించాడు. అక్కడ సంతోషకరమైన వార్త చెప్పడానికి చాలా సంతోషంగా వెళ్ళాడు యోనా. కానీ ఇక్కడ తీర్పును గూర్చినటువంటి వార్త చెప్పడానికి యోనా వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? యోనాకు తీర్పు అంటే ఇష్టం లేదా? లేదు, తీర్పు అంటే ఇష్టం లేక కాదు. దేవుడు వారి మీద మళ్ళీ కృప చూపించడమే ఇష్టం లేదు ఈయనకి. ఈయన తీర్పు ప్రకటిస్తాను అంటాడు, కానీ వారు దుఃఖించి మారు మనసు పొందగానే ఏం చేస్తాడు? ఈయన కృప చూపించి వారిని క్షమిస్తాడు. అది యోనాకి ఇష్టం లేదు. అందుకని అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు యోనా. చాలాసార్లు మనకు కూడా అలాంటి ఆలోచన ఉంటుంది కదా. కరడుగట్టిన నేరస్తులు, వారు చేసే నేరాలు అందరి కళ్ళెదుట కనిపించిన ఒకరోజు వీరు చేసే నేరానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు అని వారిని విడుదల చేస్తే ఆ రోజు పేపర్లో చదవగానే ఎలా ఉంటుంది చెప్పండి మనకి? అరే ఎంత ఘోరం, ఇలాంటి వాడు ఇట్లా విడిపించబడ్డా అనిపిస్తుంది కదా. ఓ హంతకుడిని
వీడే దేశభక్తుడు అని చెప్తా ఉంటే ఎలా ఉంటుంది ఒకప్పుడు? మనకు కూడా అలా ఉంటుంది. మరి ఇంత ఘోరంగా పాపం చేసినటువంటి నేనే వారిని దేవుడు ఒకసారి క్షమిస్తే ఎలా తట్టుకోగలనో అనుకున్నాడు యోనా. అందుకని యోనా వారికి వెళ్ళి ఆ మాట ప్రకటించడానికి ఏమాత్రం ఇష్టం చూపలేదు. ఇష్టం చూపకుండా ఏం చేశాడు? దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ప్రవక్తగా యోనా చేసిన కార్యం దేవునికి అత్యంత హేయమైనటువంటి కార్యం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20 నుంచి. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయును చావలను. నేను చెప్పిన దాని మాట కాకుండా మరొకటి కనుక ఏ ప్రవక్త అయినా చెబితే, లేకపోతే ఏ ప్రవక్త అయినా అహంకారపడితే, అరే నేను నీతిమంతుడిని, వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులు, వారు దేవుని ఉగ్రతకు పాత్రులు అని ఏ ప్రవక్త అయినా తలస్తే ఏం చేయాలట? ప్రవక్తని చంపేయాలి కదా. యోనాని చంపేయాలి. నిజంగానే యోనాని ఎక్కడ వేయబడ్డాడు? సముద్రంలో వేయబడ్డాడు. సముద్రంలో వేయబడ్డాడు కానీ చనిపోలేదు యోనా. అంటే దేవుడు యోనా పైన కృప చూపించాడు. యోనాకు పాపం దేవుడు నీనివే వాళ్ళ మీద ఎక్కడ కృప చూపిస్తాడా అని బాధపడిపోతున్నాడు. కానీ దేవుని కృప ఎవరికి అవసరమైంది? ఇప్పుడు యోనాకు అవసరమైంది. నీనివే వాళ్ళ కృప చూపిస్తే నేను తట్టుకోలేను అనుకున్న యోనాకి దేవుడు కృప చూపించాల్సి వచ్చింది. నిజానికి యోనా చనిపోవటానికి అర్హుడు, కానీ యోనా చనిపోకుండా దేవుడు ఆశ్చర్యంగా కాపాడాడు. సముద్రంలో పడ్డ యోనాని బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి యోనా మీద దేవుడు కృప చూపించాడు. అదే రీతిగా దేవుడు నీనివే మీద కూడా ఆయన కృప చూపించాడు. నీనివే మీద ఆయన కృప చూపించి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా తప్పించాడు. దానికి కారణం ఏంటంటే, రాజు మొదలుకొని ఆ నీనివే మనుషులందరూ కూడా గోనె పట్టు కట్టుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి దుఃఖించి దేవుని ఎదుట మారు మనసు పొందారు. అందుకని దేవుడు ఆశ్చర్యంగా వారి పాపాన్ని క్షమించాడు. వారి మీద ఆయన తీసుకొని వస్తానన్న ఉగ్రత నుంచి వారిని తప్పించాడు. దీంట్లో దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అతడు చేసిన 23 యెహెజ్కేలు 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలగదు. దుష్టులు మరణమైతే యోనాకు సంతోషమేమో కానీ ఎవరి సంతోషం కాదు, దేవునికి మాత్రం సంతోషం కాదు. 32వ వచనం కూడా చూద్దాం. 32వ వచనం. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్. మరణము నొందేవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అంటున్నాడు. దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో
ఈ మాటలో మనకు అర్థమవుతుంది. నీనివే నిర్మాణం మనం చూసాము, నీనివే చరిత్ర చూసాం, నీనివే పైన దేవుని కృప మనం చూసాం. అదే సమయంలో నీనివే వారు రక్షించబడ్డారు, నీనివే వారు ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. కానీ మళ్ళా నీనివే వాళ్ళు పాపానికి వెళ్ళిపోయారు, పాపానికి దాసులు అయిపోయారు. అంటే వారు ఏ పాపం నుంచి వారు పశ్చాత్తాపడి దేవుని ఎదుట వారు మారు మనసు పొందారో మళ్ళా తిరిగి అదే పాపం చేయటం ప్రారంభం చేశారు. ఓ విశ్వాస జీవితంలో కూడా తాను వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళా ప్రారంభిస్తే చాలా చాలా విచారకరం కదా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరల కట్టినడలా నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకొందును కదా. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పడగొట్టింది మళ్ళా కడితే నేను అపరాధినే కదా. అక్కడున్నటువంటి వారు కొందరు పడగొట్టని మళ్ళగొట్టడానికి ప్రారంభించారు. క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. కేవలం ఆయన కృప చేత విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలడు అని అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తూ వస్తే అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. వారు ఆత్మీయంగా వారు పునర్జన్మ పొందారు. కానీ వాళ్ళు శరీరరీతిగా ఎదగాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మళ్ళీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వారిని ఉద్దేశించి అంటున్నాడు, పడగొట్టేదాన్ని తిరిగి గడితే నీవు అపరాధివి అవుతావు అంటున్నాడు. కుక్క తన వాంతికి తిరుగునట్లు అన్నట్లుగా మనం ఏ పాపాన్ని వదిలిపెట్టామో, ఏ స్థితిని వదిలిపెట్టామో మళ్ళీ అదే స్థితికి వెళ్తే అది ఎంతకన్నా ఘోరమైనటువంటి స్థితి. మనం దేన్ని విడిచిపెట్టి వచ్చామో మళ్ళా విడిచిపెట్టిన దానికే మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా దేవునికి అత్యంత హేయమైన సంగతి అని మనకు అర్థమవుతుంది. ఈ పని నీనివే వారు చేశారు. నీనివే వాళ్ళు మళ్ళీ పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. అయినా దేవుడు ఆయన దీర్ఘశాంతాన్ని నీనివే వారిపై చూపించాడు. 150 సంవత్సరాలు ఓర్చుకున్నాడు ఆయన. అంటే యోనా కాలంలో వారు పశ్చాత్తాపడిన తర్వాత 150 సంవత్సరాల దాకా నీనివే వారి యొడల ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని చూపించాడు. దీంట్లో కూడా దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో మనకు కనిపిస్తూ ఉంది. దేవుని కృప ఎలాంటిదో చూసాం మనం, అలాగే దేవుని దీర్ఘశాంతం కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎవరిని తొందరపడి ఆయన శిక్షించేవాడు కాదు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఆ మాట తెలుసు కదా. ఒకసారి చదువుదాం వాళ్ళ మాట. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక మీ 4వ తరం వారు ఎక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచి అన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. కానీ ఆయన ముందుగానే ఏం చెప్పాడు, ఇదిగో నీ సంతానం వాళ్ళు ఎక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోతారు. మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత అంటే 4వ తరం వారు మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకు మధ్యలో ఈ 400 సంవత్సరాలు ఐగుప్తు పంపించారట? ఈ దేశాన్ని ఇప్పుడే ప్రారంభించి ఇప్పుడే ఆక్రమించుకోవచ్చు కదా. కనాను దేశం దేవుడు ఇచ్చాడు, దీన్ని ఇప్పుడే ఆక్రమించుకోవచ్చు. కానీ దేవుడు ఇప్పుడే ఆక్రమించుకోకుండా వారిని ఒక 400 సంవత్సరాలు బయటికి పంపించి 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడున్న వారందరితో యుద్ధాలు చేసి ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకునేట్టు చేశాడు. కారణం ఏంటంటే అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదట. అమోరీల అక్రమం సంపూర్ణం కాకుండా వారిని నిర్మూలన చేసి
ఆ భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగినవాడు. అక్రమం సంపూర్ణమయ్యేదాక ఆయన వేచి ఉంటాడు, కానీ తొందరపడి ఆయన శిక్షించేవాడు కాదు. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన వారు ముందు రోజులు ఎలా ఉంటారో తెలుసుకోగలడు ఆయన. అందుకని ముందుగానే వారిని శిక్షించగలడు కూడా. కానీ ఆయన తొందరపడి శిక్షించేవాడు కాదు. నీనెవె విషయంలో కూడా అలాంటి దీర్ఘశాంతాన్ని చూపించాడు. నహూము గ్రంథం చూద్దాం, చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, లేక ముందుగా 3వ వచనం చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. నహూము గ్రంథం ఎవరి గురించి రాయబడింది? ఆ మొట్టమొదటి మాట చూద్దామా? 1వ అధ్యాయం 1వ వచనం, నీనివే గూర్చిన దేవోక్తి. యోనా గ్రంథం నీనివే వారి గురించే రాయబడింది. నహూము గ్రంథం కూడా నీనివే వారి గురించే రాయబడింది. ఇక్కడ నీనివే వారితో మాట్లాడుతూ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. నిజానికి వారు పాపం చేసిన తర్వాత వారిని ఎప్పుడో శిక్షించి ఉండాల్సింది, కానీ 150 సంవత్సరాలు దేవుడు వారి ఎడల ఓర్చుకున్నవాడుగా మనకి కనిపిస్తాడు. 7వ వచనం కూడా చూద్దామా? 7వ వచనం, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని యొక్క గుణలక్షణాలు మనకు వీటన్నిటిలో కూడా కనిపిస్తాయి. నహూము గ్రంథంలో ఇప్పుడు నీనివే వారికి రాబోయేటువంటి మహాభయంకరమైన దుర్గతిని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. ఈ అషూరు దేశాన్ని గురించి లేక నీనివే పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు శ్రమ. ఒకప్పుడు యోనా ప్రకటించినటువంటి దుర్గతి నుంచి నీనివే తప్పించుకుంది, కానీ నహూము ప్రకటించిన శ్రమ నుంచి నీనివే తప్పించుకోలేకపోయింది. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు. దేవుడు తన ఉగ్రతను నీనివే పైన ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తాం. కాబట్టి నహూము గ్రంథంలో నీనివే ఎలాగూ దేవుని కోపానికి గురైందో మనకు కనిపిస్తుంది. జెఫన్యా గ్రంథంలో కూడా క్లుప్తంగా ఆ మాటలు రాశాడు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 13 నుంచి చదువుదాం, చూడండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చూద్దాం. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయను, నీనివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయను. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గోడబాతులను తుంబోళ్ళును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును, పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును, గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకున్న దేవదారు కర్ర పని అంతటినీ యెహోవా నాశనము చేయను. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. అది పాడైపోయినే, మృగములు పండుకొన స్థలమాయనే అని దాని మార్గాను పోవారందరూ చెప్పుకొనుచు ఏసడించుచు పోపొమ్మని చేసైగా చేయదు. ఎలాగూ నీనివే పట్టణం నాశనం చేయబడుతుందో ఈ మాటల్లో చాలా వివరంగా క్లుప్తంగా జెఫన్యా మనకు తెలియజేశారు.
అంటే పూర్తిగా నిర్మూలించబడింది. ఇంకా దాంట్లో ఇంకా కట్టబడింది ఏది కూడా మిగల్చబడకుండా, నీనివే ఒకప్పుడు కట్టబడింది, ఇప్పుడేమో కట్టబడింది ఏది కూడా మిగల్చబడకుండా తీసివేయబడింది నీనివే. ఆ నీనివే పట్టణం తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు. చాలా దినాలు దాన్ని గూర్చిన దాని యొక్క దాంట్లో మిగిలిపోయిన అవశేషాలు ఎవ్వరికీ కనపడలేదు. ఎన్నో సంవత్సరాలుగా దాచబడిన పట్టణం 1845 సంవత్సరంలో మాత్రమే ఆర్కియాలజీ వాళ్ళు త్రవ్వకాలు చేసి ఇక్కడ నీనివే పట్టణం ఉంది అని కనుక్కున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది? అది మరుగైపోయింది. దాని యొక్క కట్టడాలు కానీ దాంట్లో ఉన్నవి ఏవి కూడా ఎప్పటి వరకు నిలిచి ఉండలేదు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు ఎలాంటి శిక్ష ఇస్తాడో మనకి ఈ మాటలో కనిపిస్తుంది. ఈ మాటలు చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనకి గుర్తొస్తుంది కదా. ఒకసారి చదువుదాం ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వక్కిరింపడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయడు. నీనివే ఏం విత్తిందో అదే పంట కోసింది. నీనివే ఎడల దేవుడు కృప చూపాడు. నీనివే ఎడల దేవుడు దీర్ఘశాంతం చూపాడు. చివరిలో నీనివే ఎడల దేవుడు తన ఉగ్రతను చూపాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉండాడు. ఈ వచనంలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి మాట్లాడాడు. సరిగ్గా ఆ తర్వాత వచనంలో దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చదువుదామా మాట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ మాటలో దేవుడు ఎలాగూ మహావేంద్రంతో పంచభూతాలని కరిగించబోతున్నాడు, ఎలాగూ లయం చేయబోతున్నాడు, భూమి ఆకాశమును ఎలాగూ లయం చేయబోతున్నాడో ఈ వచనాల్లో మనకి తెలియజేస్తా ఉన్నాడు. పై వచనంలో ఆయన ఎంతటి దీర్ఘశాంతం కలిగిన వాడో చూసాం. ఈ వచనంలో ఆయన దీర్ఘశాంతాన్ని మనం అలక్ష్యం చేస్తే మనపై వచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూసాం. దేవుడు ప్రతి పాపి ఎడల ఇలాంటి దీర్ఘశాంతాన్ని చూపుతా ఉన్నాడు. త్వరపడి ఏ పాపిని ఆయన శిక్షించట్లేదు. ప్రతి మానవుని ఎడల ఆయన ఓర్చుకుంటున్నాడు. మానవుడు చేసేటువంటి అనేకమైన దుష్కార్యాలని ఆయన ఉపేక్షిస్తూ ఓర్చుకుంటూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం చూపించవచ్చు, కానీ ఆయన దీర్ఘశాంతానికి కూడా ఓ పరిమితి ఉంది. ఒకరోజు ఆయన దీర్ఘశాంతాన్ని ముగిస్తే భయంకరమైన ఉగ్రత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలమైన సమయం ఉండగానే
యేసు ప్రభు వైపు తిరిగి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎంతైనా మేలు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం తృణీకరిస్తే ఏమవుతాడట? ఆయన తీర్పు తీరుస్తాడట. దేవుని అనుగ్రహం మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తూ ఉంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని అనుగ్రహాన్ని పొందటం ఎంతైనా మేలు. 5వ వచనంలో చెప్తున్నాడు, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే నీకు నీవే ఉగ్రత సమకూర్చుకోవలసి ఉంటుంది. నీనివే పట్టణం అలాగ ఉగ్రత సమకూర్చుకుంది. ఒకసారి దేవుని కృపను అనుభవించి కూడా నీనివే పట్టణం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది. దేవుడు ఇన్ని సంవత్సరాల దీర్ఘశాంతం చూపిన మారు మనసు పశ్చాత్తాపం లేకుండా కొనసాగింది. కాబట్టి దేవుని భయంకరమైన ఉగ్రత దాని మీద పడింది. ఇంకా యేసుప్రభునందు విశ్వాసం ఉంచకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంటే, ఆయన కృప అందుబాటులో ఉంది. దుష్టుడు మరణం అందట ఆయనకి సంతోషం కాదు. ఆయన మనుషులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. రక్షించట ఆయనకి ఇష్టమైన పని. నీవు రక్షించబడట దేవునికి సంతోషకరం. యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతారు. ఇంకా నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని నీవు అలక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. కానీ ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే నీ ఉగ్రత నీవే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాలం యేసుప్రభునందు ఇంకా విశ్వాసం ఉంచకుండా కాలయాపన చేస్తూ, ఇంకా సమయం ఉంది, దేవుడి శాంతాన్ని నేను ఇంకా పరీక్షిస్తాను అనుకుంటే దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నపాటున యేసయ్యా పాపినయ్యా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన క్షమించటానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం రక్షించబడిన వారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.